హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం మహాలక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. హిందూ మతంలో శ్రీ మహాలక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, ఆనందానికి అధిదేవతగా అని పిలుస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని నమ్ముతారు. అన్నపూర్ణ లక్ష్మీదేవి రూపం. ఆమె వంటగదిలో నివసిస్తుందని భావిస్తారు. అందుకోసం వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణాదేవి లక్ష్మి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండకూడదు. అవి పూర్తయ్యేలోపు నింపాలి. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉండాలో తెలుసుకుందాం. బియ్యం. వంటగదిలో బియ్యం ఉండడం సర్వసాధారణం. ప్రధాన ఆహారం అన్నం. అయితే ఎప్పుడు బియ్యం పాత్ర ఖాళీగా ఉంచరాదు. బియ్యం అయిపోయి ఖాళీ అవుతుంటే వెంటనే మళ్ళీ బియ్యంతో పాటు ఆ పాత్రను నింపాలి. బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్రదోషం కలుగుతుంది. డబ్బు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత పిండి. వాస్తుశాస్త్రం ప్రకారం పిండిని ఎల్లప్పుడూ వంటగదిలో ఎక్కువ పరిమాణంలో ఉంచుకోవాలి. తద్వారా పిండి త్వరగా అయిపోకుండా ఉంటుంది. అయిపోయి సమయానికంటే ముందే మళ్ళీ పిండితో నింపాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పిండి అయిపోవడం అశుభం. వ్యక్తి గౌరవానికి హాని కలిగిస్తుంది. పసుపు. హిందూ మతంలో వంటగదిలో ఉంచిన పసుపుని పవిత్రమైనదిగా భావిస్తారు. పూజకు సంబంధించిన పనులలో మాత్రమే కాదు, ఆహారం వండే సమయంలో కూడా పసుపుని ఉపయోగిస్తారు. అందువల్ల ఇంట్లో పసుపు లేకపోవడం వలన అంతేకాదు, ఇది జాతకంలో గురు దోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. తరువాత ఉప్పు. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోని ఉప్పును పెట్టే పాత్ర ఎప్పుడు పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. అది ఖాళీ అయ్యేలోపు మళ్ళీ నింపాలి. ఉప్పు కొరత ఏర్పడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషాలు కలుగుతాయి. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.